టీచర్ ఉద్యోగాలు అమ్ముకొని మెగా డిఎస్సి అని చెప్పి ఎన్నికల ముందంతా కూడా పెద్ద ప్రచారం చేస్తే దాన్ని నమ్మి ఈ రాష్ట్ర యువత అంతా కూడా మాకు మెగా డిఎస్సిలో ఉద్యోగాలు వస్తాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. మరి ఆ తర్వాత కేవలం దాన్ని నీరుగార్చి 16,000 ఉద్యోగాలు మాత్రమే ఈ డిఎస్సి ద్వారా చేస్తామని చెప్పి చేస్తూ అక్కడ ఎగ్జామ్స్ రాసిన వారు, అర్హులైన వారు, లేదా నిరుద్యోగులు, లేదా రకరకాల ఎలిజిబిలిటీస్ ఉన్న వ్యక్తులందరినీ కూడా కాదని చెప్పి ఏ పరీక్ష రాయని వ్యక్తులందరికీ కూడా ఏదో ఒక రూపంలో ఉద్యోగ అవకాశాలు కల్పించి 16,000 మందిని కూడా తమ పార్టీ కార్యకర్తలను, తమ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులను ఈ విధంగా అందరినీ కూడా చేర్చుకోవడం. దానికంటే ఎక్కువ హేయమైన చర్య ఏంటంటే ప్రతి ఉద్యోగానికి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న లోకేష్ డబ్బులు వసూలు చేయడం. ఇంతకంటే దురదృష్టకరం ఈ రాష్ట్రానికి పట్టిన శని ఇంకేముండదు. మరి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. తీవ్రంగా వ్యతిరేకించేదే కాకుండా ఈ రాష్ట్రంలో ఇలాంటివి మరీ పునరావృతం కాకూడదని చెప్పే ఆలోచనతో మేము ఒకే ఒక వ్యక్తి మీద ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేసిన తప్పు ప్రజలకందరికీ కూడా తెలుసు, నీ తప్పు తెలుసుకొని నువ్వు రాజీనామా చేసి కేవలం ఏదైతే కేంద్రంలో అక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారో నైతిక బాధ్యత వహించి ఆ విధంగా నువ్వు కూడా రాజీనామా చేయాలని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాం.